జనం కండా దండా భూమాన్ల జయమ్మ సీనన్న జెండా దండును గట్టి ప్రజల గుండెను తట్టి కదులే జయమ్మ సీనన్న పయనం గట్టి ప్రజలే తన ప్రాణమంటూ బతుకుతున్న వాళ్ళు ఏ ఆపదైన మేమున్నామని సేవ చేసినోళ్ళు జయ హో జయ హో జయ హో భూమాన్ల జయమ్మ సీనన్న గెలుపే నీదే మోట కొండూరులోనా బ్యాటు గుర్తుకే వేస్తానంది ఓటు భూమాన్ల జయమ్మ సీనన్నదే సీటు కొండూరులోన జనం కండా దండా భూమాన్ల జయమ్మ సీనన్న జెండా నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు టౌన్ లో ఉన్నాం. మూటకొండూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన్ల జయమ్మ శ్రీనివాస్ ప్రచార శైలిని ఒక్కసారి పరిశీలిస్తే ఇక్కడ హోరాహోరీ నడుస్తున్నది. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, ఇద్దరి మధ్య హోరాహోరీ నడుస్తుంది. గతంలో కూడా వీళ్ళిద్దరు కూడా ప్రత్యర్థులే. గతంలో ఇద్దరు పోటీ పడ్డారు, ఇప్పుడు కూడా ఈ ఇద్దరే పోటీ పడుతున్నారు. ఒక్కసారి వాళ్ళని పరిచయం చేసుకొని ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, గడిచినటువంటి 5 సంవత్సరాలలో సమస్యలు ఏమేం పెండింగ్ లో ఉన్నాయి, ఏమేం పరిష్కారం కాలేదు, ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే అండతోటి ఎట్లాంటి సమస్యలు పరిష్కరిస్తారు, విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, బస్సు సౌకర్యంలో కావచ్చు, సీసీ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లు, ఇట్లాంటి అనేక రకాల సమస్యలతో పాటు ఇక్కడ టౌన్ లో అంటే మూటకొండూరులో యువత ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి, వాళ్ళకు ఎట్లాంటి పరిష్కార మార్గాలు చూపిస్తారు అనేటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. ముందుగా మనం సర్పంచ్ అభ్యర్థి జయమ్మను పరిచయం చేసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. మూటకొండూరు ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నేను భూమన్ల జయమ్మ శ్రీనివాస్ గారు మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మాది ఒక బ్యాటు గుర్తు, మీ అమూల్యమైన ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నాను. రైట్. ఇప్పుడు జయమ్మ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో జయమ్మ భర్త భూమల్ల శ్రీనివాస్ గతంలో ఇక్కడ జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారి ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మూడోసారి రంగంలోకి దిగి గెలుపు నాదే అంటూ సై అంటే సై అంటున్నారు. ఒకసారి భూమల్ల శ్రీనివాస్తో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్కారం. మూటకొండూరు గ్రామ ప్రజలకు, అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ నమస్కారాలు. నేను భూమన్ల జయమ్మ శ్రీనివాస్ అనే నేను మూటకొండూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున సిపిఎం బీజేపీ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను బరిలో నిలిచాను. మీ యొక్క అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుపైన వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, ఇక్కడ గతంలో మీరు పోటీ చేశారు, మీ ప్రత్యర్థులు గెలిచారు. ఇక్కడ ఈ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో ఎట్లాంటి సమస్యలన్నీ కూడా నెలకొని ఉన్నాయి? పోయిన సంవత్సరము మేమిద్దరమే బరిలో నిలిచాము. ఇప్పుడు కూడా ప్రత్యర్థులుగా వాళ్ళే ఉన్నారు. మేమిద్దరం ఓరాఓరిగా మేము అది చేస్తున్నాము. ఇక్కడ స్థానికతే నా లక్ష్యం. ఇవాళ 30 సంవత్సరాల నుండి ప్రజల కోసం నేను అనునిత్యం గ్రామంలో ఉంటూ ప్రజల కోసం పోరాటం చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిని. 30 సంవత్సరాల నుండి ఏ రోజు కూడా నేను హైదరాబాద్లో లేను. ఇప్పుడు పోయినసారి గెలిచిన వ్యక్తి నేను ఇచ్చిన వాగ్దానాన్ని చాలా వాగ్దానాలు చేసి ఒక్కరోజు కూడా మూటకొండూరు గ్రామంలో ఉండకుండా హైదరాబాద్లో తికాన పెట్టిండ్రు. ఇప్పుడు కూడా గ్రామంలో లేరు కాబట్టి స్థానికంగా ఉండే నాకే ఓటు వేసి గెలిపించాలని నేను ప్రజలను కోరుతున్నా. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏంటంటే కులాల మధ్యన, మతాల మధ్యన ఇవన్నీ తేడాలు తెచ్చి ఇలా మాదిగోళ్ళని, మాలోళ్ళని, కురుమోళ్ళని, గొల్లోళ్ళని, గౌడ్స్ అని, పద్మశాలీలని, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఈ జాతులన్నింటినీ సబ్బండ జాతి అని పేరు చెప్పి సబ్బండ జాతిని కూడా మోసం చేసిండు. ఎందుకంటే అందరికీ కమ్యూనిటీ హాళ్ళు కట్టిస్తానని మాటిచ్చి అవన్నీ మాట తప్పి మాటలు నీటి మూటలైపోయి ఇలా ప్రజలను మోసం చేసిండు. ఆ దిశగా ఆయన పనిచేసి మూటకొండూరుకు ఒక్క పని కూడా చేయలేదు. ఇలా గ్రామంలో ఎంఆర్ఓ 10 సంవత్సరాల నుంచి మండలం ఏర్పడి
ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, సింగిల్ విండో బ్యాంకు కానీ, తర్వాత మార్కెట్ కమిటీ కానీ ఏ ఒక్కటి కూడా ఏర్పాటు చేయకుండా ఇవాళ ఎమ్మెల్యే గారిని ధిక్కరించి, పోయిన ఎమ్మెల్యే గారిని ధిక్కరించి ఊళ్ళోకి రాకుండా ఏది చేసినా నేనే చేసిన ఒక దళిత నాయకుడిని, రాష్ట్ర నాయకుడిని అని చెప్పుకుంటాడు. కాబట్టి ఆ ఎమ్మెల్యే గారికే పోటీ నిలిచి ఇవాళ ఎమ్మెల్యేని రానియకుండా అభివృద్ధికి ఆటంకం చేసిండు. మూటకొండూరు మండలాన్ని మొత్తం ముండమోపిండు. నేను ఇప్పుడు ఐలన్న గారి ప్రజాప్రభుత్వంలో ఐలన్న గారి సహకారంతో గ్రామాన్ని, ఈ మండలాన్ని అభివృద్ధి చేస్తానని నేను మాట ఇచ్చుకుంటూ నేను ముందుకు పోతా ఉన్నా. ప్రజలు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. మూటకొండూరులో ప్రధానంగా మనం చూడొచ్చు, విద్యార్థులు కాలేజీలు వెళ్ళడానికి రకరకాల ఇబ్బందులు పడుతున్న బస్సు సౌకర్యం పూర్తి స్థాయిలో లేదనేటువంటిది మేము తిరుగుతున్న సమయంలో మా దృష్టికి వచ్చినటువంటి మాట. ఈ బస్సు సౌకర్యాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? ఈ మాట వాస్తవమే. బస్సుల కోసం పట్టించుకునే నాదుడే లేదు. ఎందుకంటే గెలిచిన వాళ్ళు పట్టించుకోవాలి, ప్రజల పక్షాన నిలబడాలి, విద్యార్థుల పక్షాన నిలబడాలి, యువత పక్షాన నిలబడాలి. ఎవరికి ఏ ఆపద వచ్చినా సాపద వచ్చినా అన్నా అంటే నేను ఉన్నా అంటట్టు ఉండాలి. అది గ్రామంలో ఉంటే సాధ్యమవుతుంది, పట్టణంలో పట్టే ఏట సాధ్యమవుతుంది? అది కాదు అని చెప్పి ఈరోజు నేను పట్టణంలో ఉంటాను కాదు, గ్రామంలో ఉంటుంది. నేను ప్రతి ఒక్కరూ నా దగ్గరికి రాగలుగుతారు. నేను ఇంటికాడు ఉంటా, నా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకున్నప్పుడు నేను ఇమీడియట్లీ ఇలా మన ప్రభుత్వం ఉంది, మన ఎమ్మెల్యే గారు ఐలన్న గారు ఉన్నారు కాబట్టి వారి సాయంతో, వారి అండదండతో నేను ఖచ్చితంగా పనిచేస్తా. టైంకు బస్సు వచ్చేటట్టుగా, విద్యార్థులకు టైంలకు బస్సు వచ్చేటట్టుగా చేస్తా. యువతకు వాళ్ళకు మన యువతకు కూడా నేను గ్రంథాలయం పెడతా. అదేవిధంగా మన స్పెషల్ జిమ్ పెడతా, ఓపెన్ జిమ్ పెడతా. ఈ రకాలుగా ఏది అడిగితే అది నేను అన్న సహకారంతో చేపిస్తానని నేను మాటిస్తున్నా. అట్లాగే చదువుకోవడానికి అంటే కోచింగ్ సెంటర్లు డిఎస్సి కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇట్లా రకరకాల పోటీ పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పోయి అక్కడ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్గా గ్రంథాలయంలోనే అట్లాంటి మెటీరియల్ తీసుకురావడం కానీ, లేకపోతే ఏమన్నా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ఏమన్నా చేస్తారా? తప్పనిసరిగా మీరు అనుకున్నట్లుగా వాళ్లకు కోచింగ్ సెంటర్లకు కావాల్సిన మెటీరియల్ కూడా నేను అవసరమైతే ప్రభుత్వ సహకారంతో కానీ, ఐలన్న సహకారంతో కానీ, నా దాతల సహకారంతో కానీ, నా సహకారంతోనైనా నేను ఖచ్చితంగా వాటి మెటీరియల్, కోచింగ్ సెంటర్లకు సరిపడే మెటీరియల్ తెచ్చిపెట్టి హైదరాబాద్లో కాదు ఇక్కడ కూర్చొని కూడా చదువుకొని పరీక్షలలో నెగ్గేటట్టుగా వారి జీవితం బాగుపడేటట్లుగా నేను చర్యలు తీసుకుంటానని మాటిస్తున్నాను. ఓకే, మూటకొండూరులో వైద్యానికి సంబంధించినటువంటి పిహెచ్సి సెంటర్ పూర్తి స్థాయిలో వైద్యం అందుతుందా, అందడం లేదా, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి హాస్పిటల్లో? మీరు వచ్చిన తర్వాత ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు? ఇవాళ మూటకొండూరు గ్రామంలో పిహెచ్సి సెంటర్ అనేది 30 పడకల ఆసుపత్రిగా పక్కా ఉన్నది. కానీ దాంట్లో సరిపడా వైద్యులు లేరు, వైద్య సౌకర్యం లేదు. దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు మన ప్రజాపాలనలో ఐలన్న గారి సహకారంతో 24 గంటలుగా నడిచేటట్లుగా, అందులో డాక్టర్ 24 గంటలు అందుబాటులో ఉండేటట్టుగా చర్య తీసుకొని నేను అంబులెన్స్ సౌకర్యం కూడా అందులో దాని అంబులెన్స్ మెయింటెనెన్స్ లేక ఇలా అంబులెన్స్ కూడా నడవడం లేదు. అంబులెన్స్ ఇంత పెద్ద టౌన్ కాబట్టి ఆ అంబులెన్స్ సౌకర్యము 24 అవర్స్ వైద్య సదుపాయం కలిగేటట్టుగా డాక్టర్లు అందుబాటులో ఉండేటట్టుగా చేసుకుంటానని కూడా మాటిస్తున్నాను. ఓకే, విద్యకు సంబంధించి పాఠశాలలో సంబంధించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్య అందుతుందా? టీచర్ల కొరత ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్యను మాత్రం మంచిగానే అందుతుంది. కాకపోతే విద్యకు సరిపడా గదులు లేవు. ఆ గదులను మంచిగా ఏర్పాటు చేపిస్తా. అదేవిధంగా హై స్కూల్ ప్రాంగణంలో మంచిగానే ఉన్నది, వాళ్ళకు కావాల్సిన గదులను ఏర్పాటు చేపిస్తా. అదేవిధంగా ప్రైమరీ స్కూల్ మొత్తము అది బాగలేదు కాబట్టి దాన్ని కూడా నూతన భవనం ఏర్పాటు చేపిస్తా. విద్యార్థులకు అన్ని విధాలా సహకరించి సహాయ సహకారాలు అందిస్తానని కూడా మాటిస్తున్నారు. మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, అంటే గతంలో గెలిచినటువంటి అభ్యర్థి కమ్యూనిటీ హాల్ల పేరుతో కులాలను మోసం చేసిండని చెప్పేసి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేస్తారా లేదా మీరు కూడా పట్టించుకోకుండా ఉంటారా? తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తా. అయితే గతంలో నిలబడ్డ వ్యక్తి, నేను ఒక దగ్గర స్థలం ఉందని చెప్తే దాన్ని ఒక వ్యక్తికి అప్పగించిండు. 400 గజాల స్థలాన్ని, గ్రామకంఠం భూమిని ఒక వ్యక్తికి, అది సిపిఎం పార్టీ నాయకుడు, సిపిఐ
పార్టీ నాయకుడు బొలగాని సత్యనారాయణకు అప్పచెప్పిండు. నేను కుమ్మరి సంఘానికన్నా ఒడ్డరి సంఘానికన్నా ఏదో ఒక కుల సంఘానికి అప్పచెప్దామని నేను పోయినసారి నేను మాట ఇచ్చిన, కానీ ఆ మాటను తప్పించి ఇలా అతను దగ్గర అభ్యర్థి కాబట్టి దేశం మొత్తంలో సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ ఉంటే మూటకొండూరులో మాత్రము సిపిఐ పార్టీ మన వంగపల్లి శ్రీనివాస్ గారికి మద్దతు ఉంటుంది. ఇదెక్కడ న్యాయము, ఇదెక్కడ ధర్మము? టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయన మళ్ళా పోయినసారి ఏమో సబ్బండ వర్గాల అభ్యర్థిగా వచ్చి ఈసారి మన టిఆర్ఎస్ పార్టీకి శాలువ కప్పించి వాళ్ళ భార్యకు శాలువ కప్పించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి తీసుకొచ్చిండు. అంటే ఏ విధంగా మోసం చేయాలి, జనాన్ని ఎట్లా మభ్య కట్టాలి, ఎవరిని ఎట్లా జత తీసుకోవాలి, ఎట్లయితే మనకు పబ్లిక్ మనతోనే ఉంటారు అనే దాని మీద చూస్తుండు. కానీ అధికారంలో ఉన్నప్పుడే ఇవాళ ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా అండదండ ఉన్నప్పుడే చేయలేని వాడు ఇవాళ పార్టీ లేదు, అధికారం లేదు, ఎమ్మెల్యే అతను మనిషి కాదు, నా మనిషి, నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, ప్రభుత్వం మాది, ఇవాళ ఎమ్మెల్యే మాది. కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారంతో నేను చేపిస్తా, కానీ అతను ఎట్లా చేపిస్తాడని కూడా నేను ప్రశ్నిస్తున్నా. ప్రజలు దీన్ని గుర్తించి నాకే భారీ ఓట్లు వేసి గెలిపిస్తారని కూడా నేను ఆశపడుతున్నా. ఇంకొకటి అంటే మేము తిరుగుతున్న తరుణంలో ఇప్పుడున్నటువంటి అభ్యర్థి 1 కోటి అయినా 2 కోట్లైనా పెడతాం అని చెప్పేసి అంటున్నారట. దీన్ని మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? మరి ఆయన అభివృద్ధి గురించి మాట్లాడాలి. గెలిచిన వ్యక్తి నువ్వేం పని చేసినావు, ఎంత అభివృద్ధి చేసినావు అనేది మాట్లాడాలి. కానీ 1 కోటి పెడతా 2 కోట్లు పెడతా అంటే ఈ కోట్లతోని మనుషులను కొంతందుకు మనుషులు ఏమనుకుంటుండే? అసలు ప్రేమను పొందాలి, అంతేగాని డబ్బును కాదు. డబ్బుతోనే అన్ని కొనలేవు, డబ్బుతోనే అన్ని కొనలేవు, అన్ని చేయలేవు. ఆత్మాభిమానంతో డబ్బుల మనుషుల ఆత్మలో ఉండాలి తప్ప డబ్బులతో కొనగలగడం అనేది ఆయన మూర్ఖత్వం. ఇది ఆయన ఓడిపోతున్నాడు అనడానికి కారణం కూడా అదే. డబ్బులు పెడితే అందరూ మనుషులు నా వైపే వస్తారని అనుకుంటారు, కానీ డబ్బులతోని మనం ఏది సాధించలేము. డబ్బులు కాదు, ధనం కంటే గుణం మిన్న. అది నా దగ్గర ఉన్నది కాబట్టి ప్రజలు నన్నే ఆశీర్వదిస్తారు. ఒకటి ఆయన భూస్వామి కాదు, ఆసామి కాదు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు? ఆయనకేమో వ్యాపారం ఉందా, లేకపోతే ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బంతా? ఆలోచించాలి, ప్రజలారా ఆలోచించాలని నేను వేడుకుంటున్నా. ఈ దెబ్బతో ధనబలం గుణబలం ఉన్న వాళ్ళకి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్ళు నాకు న్యాయంగా ధర్మంగా వేసి గెలిపిస్తారని కూడా ఆశిస్తూ నమస్కరిస్తున్నా. చివరిగా అంటే మీరు గెలుపొందిన తర్వాత అంటే మూడోసారి ఢీకొడుతున్నారు. ఈ ఢీకొట్టిన తర్వాత గెలిచిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతారా, లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అట్లాంటివి తీసుకొస్తారా? ఇవాళ సర్పంచ్ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే పెద్ద రాజుని అనుకుంటారు, కానీ నేను రాజుని కాదు, సేవకుడిని అనుకుంటా. ఐలన్న గారు ఏ విధంగా అయితే ఇవాళ గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా ప్రతిరోజు సేవ చేస్తూ ప్రజల మధ్యలో ప్రజల కొరకు తిరుక్కుంటున్నాడో ఆ రకంగా నేను ఏం చేస్తా. ఎందుకంటే మేము ప్రజలతోని మమేకమైన వాళ్ళం. 30 ఏళ్ల నుండి నాకు బర్రె లేదు, గొర్రె లేదు, గొడ్డు లేదు, గోద లేదు, 24 గంటలు ప్రజల కోసమే తిరుగుతున్నా. ఇక నేను గెలిచిన తర్వాత ఇంకెందుకు ఖచ్చితంగా ప్రజల మీద నాకు అభిమానం ఉన్నది. సంపాదన ధ్యేయంగా నాకు ఎప్పుడూ లేదు. నేను నా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిని నమ్ముకొని తాకట్టు పెట్టుకొని నేను నిలబడ్డా, అంతే తప్ప నేను ఎవరి సొమ్ము తిన్నోని కాదు. నాకు తినాలనే ఆశ లేదు. ప్రజలతోనే ఉండాలి, ప్రజల మధ్యనే ఉండాలి, ప్రజల దీవెన కోరుకోవాలనే ఆలోచన మీద ఉన్నా. ఆ ప్రజలు నన్ను జీవిస్తారని కూడా ఆశిస్తున్నా, అంతే. చివరిగా ఒక్కసారి ఈ గ్రామ ప్రజలకు మీ గుర్తు ఎట్లా ఒకసారి అప్పీల్ చేస్తారో చేయండి. ముందుకు రామ కొంచెం. ఇద్దరు నువ్వే మూటకొండూరు గ్రామ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ నేను 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇవాళ రోడ్డు మీద తిరుగుకుంటూ ప్రజల కోసం సేవ చేసిన కాబట్టి నేను 2 సార్లు గతంలో ఓడిపోయాను. నా యొక్క బాధ మీ అందరికీ తెలుసు. నా చిరకాల కోరిక నేను సంపాదించుకోవడానికి నేను రాలేదు. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా మరొకసారి నాకు ఓటు కావాలని నేను అడగా. ఎందుకంటే మనసంతా చచ్చిపోయింది. జీవితంలో నేను మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలకు నేను రాను, నాకు వద్దు. ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చి, ఎందుకంటే నా కోరిక నెరవేర్చాలి. నేను మీరు అనుకున్నట్టుగా ప్రతిదీ పనిచేస్తా.
ఇలా గ్రామంలో ఉంటే ఎక్కడ సీసీ రోడ్ లేదు, ఎక్కడ మోరీలు లేవు, ఎక్కడ లైట్లు వస్తలేవు, ఎక్కడ ఎవరింట్లో ఏ సమస్య ఉంది, ఎవరింట్లో ఏ అది ఉంది అనేది ప్రతి దానికి మనం ఊర్లో ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది. ఊర్లో లేకుండా పట్టణంలో పోయిన వాళ్ళకి అర్థం కాదు. నీ దండం పెట్టి చెప్తున్నా, కాలు మొక్కి చెప్తున్నా, నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి బ్యాటు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అయితే నాకు గ్రామ ప్రజలకు నమస్కారం. ఇవాళ నాతో పాటుగా సై అంటే సై అంటూ వచ్చినటువంటి నా వార్డు మెంబర్లకు కూడా, నాతో పాటు సై అంటూ వచ్చినటువంటి నా వార్డు మెంబర్లకు కూడా వారి వారి గుర్తుల పైన కూడా వేయాల్సిందిగా ఓట్లు వేసి, అత్యధిక ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే ప్రజలారా గమనించాలి, ఇక్కడ ఓటేస్తా అక్కడ ఓటేస్తా అనే దాని మీద పోవద్దు. డబ్బు సంచులతో వస్తున్నారు. ఏ డబ్బు ఇచ్చినా సరే అది మన నెత్తి కొట్టి సంపాదించిందే. కాబట్టి డబ్బులు తీసుకోండి, ఏ చేయాలో అది చేయండి. ఓటు మాత్రం ఇక్కడోటి అక్కడోటి అన్నట్టుగా కాకుండా ఒక్క గుర్తు పైననే, అది బ్యాటు గుర్తు పైన, సర్పంచ్కు బ్యాటు గుర్తు పైన వివిధ ఆయా వార్డులలో వచ్చినటువంటి వార్డు మెంబర్ల గుర్తులను గమనించి ఖచ్చితంగా నా పక్షాన నిలబడ్డటువంటి వార్డు మెంబర్లకే ఓటు వేసి గెలిపించాలని మరొకసారి మనవి చేస్తా ఉన్నా. మూటకొండూరు మాజీ జడ్పీటీసీ మోహన్ రెడ్డి ఉన్నారు. ఒకసారి రాజకీయ శైలి ఎట్లా ప్రచారం కొనసాగుతుందో, గెలుపు ఓటం లేదో ఒకసారి అడిగి తెలుసుకున్నాను. నమస్తే. మన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మన మూటకొండలో కూడా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమండల జయమ్మ శ్రీనివాస్ గారి బ్యాట్ గుర్తు. మరి భూమండల శ్రీనివాసు జయమ్మ దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ప్రజల సేవలో నిత్యం ఉదయం పొద్దుగాలు లేస్తే రాత్రి దాకా ప్రజల మధ్యలోనే వండుకుంటూ ప్రజలకు సర్వీస్ చేస్తున్నాడు. మరి అదేవిధంగా పోయినసారి మరి గెలిపించినటువంటి ఒడ్డబైన శ్రీలత శ్రీనివాస్ గారు మరి 5 సంవత్సరాలు మీరు సర్పంచ్గా చేసిండ్రు. మరి సర్పంచ్ అంటే ఆషామాషి కాదు. అంతకు మొదలు మా భార్య లక్ష్మీ మోహన్ రెడ్డి మేము కూడా సర్పంచ్ చేసినాం. సర్పంచ్ అనే పదం నీకు పూర్తిగా అర్థమైతే మళ్ళీ ఇంకొకసారి తమరు పోటీలకు రారు. మరి సర్పంచ్ అనే పని చాలా ముండ్లకిట్టంగా భావిస్తాం మేము. అది బాగా పొద్దున్న లేస్తే ఉదయం లేస్తే జనం మధ్యలో ఉండాలి. మీరు ఎప్పుడో 15 రోజులకు వచ్చి ఒక 20 మందిని పెట్టుకొని చేస్తుంది ఈ సర్పంచ్ గిరి అనబడదు. మీరు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరం 2 పండుగలు చేసారు. కానీ ఆ పండుగల పేరే చెప్తున్నావు తప్ప ఇంకొకటి ఏంది, ఒక నేను చెత్త బండి కొనిచ్చిన అంటున్నావు. చెత్త బండి నువ్వు కొనియాల్సిన పని లేదు. ప్రతి గ్రామ పంచాయతీకి చెత్త బండిలు ప్రభుత్వమే ఇచ్చింది. రెండవది ఏంటంటే పండుగలు ఇక్కడ పక్కకు చాడ చేసారు, సందపెల్లి చేసారు, ఒట్టూలు చేసారు. పండుగలు అనేది పెద్ద ప్రాధాన్యత కాదు. ప్రజలు కుల సంఘాలు వాళ్ళంతా కలిసి చేసుకునే పండుగని నువ్వేదో బూష్గా పెద్దగా జీవించకు. రెండవది ఏంటంటే 2 కోట్లు పెట్టి కూడా గెలుస్తా అంటే ఓటర్లు ప్రజలు అంగట్లో పశువులు కాదు, వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవాలి. దయచేసి నేను ఓటర్లకు ఏం చెప్తున్నానంటే డబ్బులు ఇస్తే తీసుకోరి, తప్పులేదు, మన పైసలే. కానీ నువ్వు 2 కోట్లు అనే మాట నువ్వు కొంటా వాళ్ళని ఏది చేస్తా అంటే మీరు జనం అది అర్థం చేసుకోరి. గెలిచిన తర్వాత మళ్ళీ మాయ మాటలు చెప్పి హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. ఖాళీ సర్పంచ్ అంటే ఒక చిన్న సంతకాన్ని కోర్టుకు పోవాలి, అర్జెంటు లెటర్ ఇవ్వమంటారు. మీరు కారు కట్టుకొని వస్తే 5,000 కట్టుకొని వస్తే మీరు దొరకరు, మీ సంతకం రాదు, కోర్టులో ఇబ్బంది అవుతుంటాయి. ఇటువంటి సర్పంచ్ అంటే ఎన్నో రకాల ఇబ్బంది అవుతుంది. ఒక దగ్గర మేము సర్పంచ్ ఉన్నప్పుడు రాత్రి 10 గంటలకు చేసిన బొట్ల సీను, పందులు చచ్చిపోయిన ఇక్కడ రావాలి తీయాలని ఆ రాత్రి అయినా జేసీబీ బెట్ట రాత్రి 1 గంట దాకా ఉండే 4 పందులు కూడిపేసి వచ్చినాం. సర్పంచ్ అంటే ఈ విధంగా ఉంటుంది. కానీ నువ్వేదో హాయ్ అని 20 మంది వేసుకొని వాన్ బజ్జీలు రాలుతాయి వీన్ బజ్జీలు రాలుతాయి అంటే సర్పంచ్ గిరి కాదు. ఇది ప్రజల సమస్య. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నోడే సర్పంచ్. ఏ టైంలో కానీ ఏ టైంలో ఎవరికి ఏం బాధపడుతుందో, కాలు నొప్పి కడుపు నొప్పి అన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఓసారి నీళ్ళు రాకుండా కూడా మేము రాత్రి 1 గంటకు పాన తీసుకొని పెట్టేది. నేను ఒక జిల్లా పరిషత్ పోల్ లీడర్గా చేసిన. అయినా ఆ పదవికి మనం గౌరవం ఇవ్వాలి. నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రజలు కూడా దయచేసి అర్థం చేసుకోరి. భూమండల శ్రీనివాసు బ్యాట్ గుర్తుకు ఖచ్చితంగా జయమ్మకు బ్యాట్ గుర్తుకు మీరు ఓట్లేసి గెలిపించండి. నువ్వెన్నో రకాల హామీలు ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యే లెవెల్లో హామీలు ఇస్తున్నావు. ఎట్లా సాధ్యం? నీకు ప్రభుత్వం ఉండే మంత్రులంతుండ్రి, నీ 24 గంటల దవాఖాన ఏమైంది, నీ మార్కెట్ కమిటీ ఏమైంది, బ్యాంక్ ఏమైంది? ఇలా మా ఈ గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ నీకు ఇలా 3 ఆఫీసులు, ఈ సింగిల్ విండో బ్యాంకు శాంక్షన్ వచ్చింది. ఈ ఎన్నికల తర్వాత పనులు కూడా ప్రారంభం చేస్తారు. మేమేమంటున్నాం అంటే నువ్వు చేసింది ఏం చేసినావు? మూటకొండూరు మాల్గడ్డల్లో
మొత్తం సెంట్రల్ లైట్లు ఆలేర్లు ఉన్నట్టు ఉండాలి, భువనగిరిలు ఉన్నట్టు ఉండాలని మాట చెప్పారు. కనీసం ఏమైనా చేయగలిగిరా? మీకు అసలు అది ఉన్నదా సోయి? నేనేమంటున్నానంటే నోరుకు పని చెప్పకుండా ప్రాక్టికల్గా పనులకు పని చెప్పరు మీరు గెలిచిన వాళ్ళు. కానీ ఇట్లుండాలి కానీ ఎవరిని పడతారు పండుగలు ఏముంది ఏంది అది పండుగలు? నేను దసరా అది వెంకటనారాయణ రెడ్డి దొరలు ఏ కాలంలో దొరసానుల కాలంలో ఉన్న దసరాను తీసి గడిమేసమ్మ కడ పెట్టినాం. అంతకన్నా గొప్ప పనులు చేసినావా? అవన్నీ మార్పులు తీసుకొచ్చిన ఊరిని. ఇలా మండలం విషయంలో ఎంతో పోరాటం జనమంతా కలిసి పట్టుబట్టి సహకరించి మండలాన్ని చేసుకున్నారు. అందులో నీ సహకారం కూడా ఉండొచ్చు, నేను కాదని అంటలేను. కానీ పని చేసి తిండి పెట్టి నేను అది పెట్టినా బువ్వ పెట్టినా నీకు బిర్యానీ పెట్టినా మాటలు బంద్ చేయి. ఎవరిని బెదిరించవలసిన పని లేదు. ఈయన అదృష్టం ఏంటి ఈయన గెలుస్తాడు, నీ అదృష్టం ఉంటే నువ్వు గెలుస్తావు. కానీ భాషని మార్చుకుంటే మీకే గౌరవం ఉంటుంది, మీకే గౌరవం ఉంటుంది. రాయకుంట పిల్ల రోడ్డు నేను 6 నెలల్లో చేస్తాను ప్రామిస్ చేసిన. అదేంది నీతోటి అవుతుందా? సర్పంచ్ తోటి అవుతుందా? అది ఒక ఎమ్మెల్యే మంత్రి లెవెల్ అవుతుంది. ఇసొంటి దాదాపు 20 కోట్లు 30 కోట్లు పెట్టాలి. నీ గ్రామ పంచాయతీ నిధులంతా కలిపి 5 సంవత్సరాలకు 2 కోట్లు ఉండదు. అంటే సాధ్యంగా హామీలు ఇచ్చి ప్రజలని ఇప్పటికైనా మోసం చేయకు. నీ తోటి ఏదైతే అది అవుతుంది. బస్ స్టాండ్లో బాత్రూమ్ కడతానికి 5 సంవత్సరాలు కూడా సరిపోలే నీకు టైం. హామీ ఇచ్చిన ఏది నువ్వు చేసింది ఏది? ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు జనాన్ని ఇప్పటికైనా మోసం చేసింది చాలు. ఇప్పటికీ మోసం చేయకండి. జనం కూడా అతని మాటలు అర్థం చేసుకోరి. మీకు పైసలే ప్రాధాన్యం అయితే వాళ్ళు కానీ ఎవరు కానీ ఇచ్చితే తీసుకోండి, వద్దని మేము అంటలేం. కానీ ఓటు మాత్రం 24 గంటలు మీతో పాటు రాత్రి ఎవరన్నా అనుకోకుండా ఏదైనా జరిగి సస్తే కూడా ఆ శవం కాడ పడేసే మనిషి భూమండల జయమ్మ శ్రీనివాస్. నువ్వు వచ్చేవరకు కాడ చచ్చినాక 5 రోజులకు వస్తావు. వచ్చినాక ఏం చేస్తావు? ఓ బియ్యం బస్తా ఇస్తావు, మహా అంటావు 5,000 ఇస్తావు. దానికోసం కాదు, నిన్ను దొరికించుకోవాలంటే 10,000 అవుతున్నాయి మాకు. కాబట్టి ఇప్పుడు ఇచ్చే 5,000కు చూడకుర్రి, 2,000కు చూడకుర్రి. నిన్ను దొరికించుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఇంకోటి దయచేసి మీకు చెప్తున్న శ్రీనివాస్ గారు, మళ్ళీ ఓట్లు అయిపోయినాక మళ్ళీ అందరం కలిసి ఉండొచ్చు, మంచిగా మాట్లాడాలి. ఓ దసరాకు జమ్మికి పోయినట్టు ఉండాలి వాతావరణం ఏ ఎలక్షన్స్ అంటే. కానీ ఇటువంటివి కొంచెం చేయకండి. మేము దయచేసి ప్రజలకు కోరుకున్నది ఒకటే, మీకు పనిచేసేటువంటి వ్యక్తి భూమండల శ్రీనివాస్ జయమ్మ. వీళ్ళకి దయచేసి భారీ మెజార్టీ తోటి బ్యాట్ గుర్తు కోట్లేసి మినిమం నాకున్న అనుభవంలో ఒక 1000 ఓట్లతోటి భూమండల జయమ్మ శ్రీనివాస్ గెలుస్తాడనేది నేను గట్టిగా చెప్తున్నా, నా మనసు అనేది చెప్తుంది. రెండవది, జయమ్మ శ్రీనివాస్ వార్డు మెంబర్లకు 12 మందికి వాళ్ళ ఉన్నటువంటి ప్యానెల్కు అందరూ ఓట్లేసి గెలిపిస్తేనే రేపు గ్రామం డెవలప్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని ప్రజలకు దయచేసి దండం పెట్టి చెప్తున్నా, నేను ఏ రకంగా పనిచేస్తాడో జయమ్మ శ్రీనివాస్ కూడా పనిచేస్తారని ఆశించి ముఖ్యంగా మీ జనం టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామంలో జరిగే ఎన్నికల ప్రచార సరళిని ప్రజలకు వివరించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మేము భూమల్ల శ్రీనివాస్ జయమ్మ గారి తరఫున పక్షాన కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం చేస్తుంటే ప్రజల నుంచి అపూర్వమైన స్పందన ఉన్నది. మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చే స్పందన ఏంటంటే, గతంలో గెలిచిన సర్పంచ్ గారు ఓట్లు వేయించుకొని హైదరాబాద్లో ఉండడము, ఇక్కడ శ్రీనివాసం ఉండకపోవడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ఆనాడున్న తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మా చేతుల్లో ఉంది, మంత్రులు నా చేతులు ఉన్నారు అని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి డబుల్ రోడ్ వేస్తా, రాయకుంటపల్లికి డాంబర్ రోడ్ వేస్తా, నేను ఇచ్చేస్తా అని అన్ని అబద్ధ మాటలు, అబద్ధపు ప్రచారాలు, మోసపూరితమైన హామీలు ఇచ్చి గెలిచిండు. ప్రజలలో అందుబాటులో లేకపోవడం అనేది ముఖ్యంగా ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ప్రజలకు కూడా ఈరోజు ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మీకు ఇందిరమ్మ ఇండ్లు అయినా, గ్రామానికి సంబంధించిన మండల ఆఫీసుల కార్యాలయ నిర్మాణం అయినా ఏదైనా మనం సాధించగలుగుతాం. మన కాంగ్రెస్ ప్రభుత్వంతో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజలకు అన్ని మేలు చేస్తుంది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ తండా పాండురంగ మనతో ఉన్నాడు. ఒకసారి ఈ రాజకీయంగా ఏం జరుగుతుంది మూటకొండూరులో ఒకసారి అడుగుదాం. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా మూటకొండూరు గ్రామానికి ఇచ్చేసిన జనం టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మూటకొండూరు గ్రామంలో సమస్యలపై అభిప్రాయం తెలుసుకొని ప్రజల పక్షాన నిలబడే జనం టీవీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 7 సంవత్సరాల క్రితం సర్పంచ్ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వదులుకొని అతనికి సపోర్ట్ చేసినాం. అప్పుడు నేను గ్రామశాఖ అధ్యక్షుని ఉన్నాం. ఎందుకంటే అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఊరు అభివృద్ధి కావాలంటే ఒక వంగపల్లి సీను హైదరాబాద్ నుంచి వచ్చిండు, ఆయన ముఖ్యమంత్రిగా పెళ్లికి ముఖ్యమంత్రి వచ్చిండు, కేటీఆర్ దగ్గర ఉండు, మన ఈటల రాజేంద్ర దగ్గర ఉండు, ఊరు అభివృద్ధి చెందుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు పెట్టిస్తాడు, ఊరు అభివృద్ధి అవుతుందని ఆ రోజు అందరం సబ్బండ జాతి, కులము, మతము, జాతి ఏది అనక అన్ని పార్టీలలో అందరం కూడా ఏకదాటిగా అయ్యి అప్పుడు వంగపల్లి మన భూమల శ్రీనివాస్ గారికి మోసం చేసినాం. అంటే అభివృద్ధి జరుగుతున్న ఆశతో చేసినాం, మోసం చేసినాడు కాదు. దాన్ని అభివృద్ధిని
తుంగలో తొక్కి ఒక 5 మనుషులను ఎట్లా తిప్పుకొని భూస్వాముల పంచాయతీ వస్తున్న భూస్వాముల ఇంట్లో పట్టి తిరుగుతాడు. పేదోని సమస్య పట్టించుకోడు. హైదరాబాద్లో వండుకుంటూ ఏ ఒక్క బస్టాండ్లో బాత్రూమ్లు కట్టిన నాయకుడు మళ్ళీ ఏ రకంగా అభివృద్ధి చేస్తాడు? ఆ రోజు 10 ఏళ్ళ అధికారులు ఉన్న టీఆర్ఎస్ మంత్రులతో అభివృద్ధి చేయని నాయకుడు ఈరోజు ఎట్లా అభివృద్ధి చేస్తాడు? మాయమాటలు చెప్పి తప్పలేసుకొని కాలు మొక్కుతుండు. 5 రోజులు 10 రోజులు తిరుగుతాడు. 5 ఏళ్ళ దాకా బాధపడవలసి వస్తుంది. తప్పని ఒప్పుకుంటుండు. ఆయన వెనుక ఉన్న అలీబాబా అరడగని దొంగల్ని తిప్పుకుంటున్నాడు. ఒక్కడే వస్తుండు. మరి గ్యాంగ్ అంతా రావాలి. వెనక వాళ్ళ గ్యాంగ్ ఆయన వేపించినాక మేము తప్పుకొని వచ్చినాం. నువ్వు తప్పు చేసిన మొక్కుసూటిగా అంటున్నాం. తప్పైందని మేము అంటున్నాం. నిన్ను నమ్ముకొని ఊరు అభివృద్ధి జరుగుతాను ఆయన వంగపిల్లి భూముల సినిమా మోసం చేసినావు. ఇవాళ నువ్వు ఏం చేసినావు? 5 ఏళ్ల కాలంలో సెటిల్మెంట్ల కాలం తీసుకొచ్చినావు. పంచాయతీ ఇలా భూస్వాములకు పంచాయతీ వస్తే ముగ్గురు నువ్వు ఒక పక్క తోలుతాడు, ముగ్గురు ఒక పక్క తోలుతాడు. ఆ ముగ్గురు ఒక పక్క తోలి ఆ సెటిల్మెంట్ చేసుకొని ఊరు అభివృద్ధికి కుట్టుపడతట్టు ఒక దళిత కుటుంబానికి మేలు చేయలే. ఏ సబ్బండ వర్గానికి మేలు చేయలే. ఒక్కరికి మొత్తం కొత్త కాలంలో మనం ఉన్నది 1, 2, 3, 4 వార్డులల్లో ఒక్క రోడ్డు మీద మురికి నీళ్ళు రోడ్డు మీద పోతున్నాయి సార్. ఒక్క అండర్ డ్రైనేజ్ కూడా ఈ ప్రాంతాల అండర్ డ్రైనేజ్ అని అది ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గ్రామ పంచాయతీ ఎన్ని నిధులు వచ్చినాయి ఏం కథ అంటే మాకు అధికారం బెదిరించి ఆ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా అది తప్పు పేరు పెట్టి కూడా బెదిరిస్తున్నాడు. అధికారం కూడా బెదిరించి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా మనని సమాచార హక్కు చట్టం కూడా తీసుకోకుండా చేసిండు. కాబట్టి ప్రజలంతా మేల్కూరు తగిన బుద్ధి చెప్తారు. మేము గత ఎన్నికల్లో సునీతా మహేందర్ రెడ్డి పడ్డ 650 ఓట్లకు తప్పించి ఆయనకు మిగతా ఒక్కోటి కూడా ఎక్కువ రాదు. పూర్తి స్థాయిలో 12 వార్డులకు 12 వార్డులు మా 12 వార్డుల మెంబర్లు కూడా విద్యావంతులు, బుద్ధిమంతులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, సాకలోళ్ళు, వడ్డీరోళ్ళు, గౌన్లోళ్ళు అందరూ ఉన్నారు. అన్ని కులాల వారు ప్రజలు మొత్తం కాంగ్రెస్ పక్షాన భూమల్ల జయమ్మ శ్రీనివాస్ గారిని బలపరుస్తేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకో అభివృద్ధి పరంగా చూస్తే ఐలన్న గారి నాయకత్వంలో ఇక్కడ ఒక 200-300 ఇండ్లు రావాల్సింది. రేపు అన్న ప్రచారానికి వస్తాడు. 200 ఇండ్లు ఖచ్చితంగా ఈ గ్రామానికి తీసుకొస్తాం. ఇక్కడ మాల్గడకు అండర్ డ్రైనేజ్ సమస్య పూర్తిగా మేము తొలగిస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాం. ప్రతి సమస్య కూడా ఇక్కడ ఫస్ట్ వార్డు మన మధు, 2వ వార్డు మన రేగుమల్లేశం గారు, 3వ వార్డు తనకృష్ణ మాధవి, ఉప్పలయ్య గారు, ఈ 4 వాళ్ళు కూడా చాలా తెలికల వారు. అక్కడ చూసి వాళ్ళు భయం ప్రార్థనలు చేసి ఇలా తండకృష్ణ 4 ఓట్లే ఉన్నాయంటారు. తండకృష్ణ 4 ఓట్లు కాదు. మేము గౌడ్సు, మేము అన్ని కులాల వాళ్ళం, మాదిగోళ్ళం మేమే, మంగళోళ్ళం మేము, అందరికి మంచుకుంటాం. మీరు కులాల వాదిగా భేదం తీసుకొచ్చి చేస్తే మా గౌలలో ఓట్లు అడగకూరి. సాకలలో దాంట్లో మేము నాగరాజు పెట్టాం, సాకలలో అడగకూరి. ఒడ్రోళ్ళం పెట్టాం. 800 ఓట్లు మేము కులాల వాదిగా మీరు మీకే తెలివి ఉందనుకుని మేము కూడా అన్ని కులాలను కలుపుకున్నాం. మాకు కూడా రాజకీయం చేస్తుంది. తప్పుడు మాటలు చెప్పి తమ్ముడు సమాచారంతో మీరు భయం ప్రతులు చేసి బెదిరించి రాజకీయాలకు మీ కాలం చెల్లింది. మీరు బుధవారం రాత్రి హైదరాబాద్కు పయనం అవుతారు. ఈడ ఖచ్చితంగా భూమల్ల జయమ్మ శ్రీనివాస్ గారు 1000 ఓట్ల మెజార్టీతోని జనం టీవీ సాక్షిగా ఇక్కడ 4 వార్డుల ప్రజల సాక్షిగా చెప్తున్నా ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఐలన్న గారి నాయకత్వంలో మండల ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండి ఆఫీసు, పోస్ట్ ఆఫీసు, డబల్ రోడ్లు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం జరుపుకుంటామని ఈ సందర్భంగా జనం టీవీ సాక్షిగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నా పేరు బాల్దమధు. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 1వ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఈ ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా. జై కాంగ్రెస్. నా గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు. ఒకటి గ్యాస్ పొయ్యి మీద, ఒకటి బ్యాట్ మీద సర్పంచ్ అభ్యర్థి గుర్తు, బ్యాట్ గుర్తు, వార్డ్ నెంబర్ గుర్తు, గ్యాస్ పొయ్యి గుర్తు. ఈ రెండింటి మీద బలంగా గుద్దండి. అభివృద్ధి ఏందో మేము చూపిస్తాం. బలపరిచినాం. మేము 2వ వార్డు బీజేపీ పార్టీ తరఫున నిలబడ్డాం. మా గుర్తు స్టూల్ గుర్తు. మేము గ్రామ ప్రజలకు సేవ చేయాలని ముందుకొచ్చినాం. శ్రీనివాస్కు, జయమ్మ గారికి బ్యాటు గుర్తుకు ఓటేయాలి. మరియు 2వ వార్డు మల్లేష్ స్టూల్ గుర్తుకు ఓటేయాలని కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీకి ఓ అభ్యర్థిని తండా మాధవి, 3వ వార్డు. నాకు నీటి సమస్యలు ఉన్నాయి, బోరి సమస్యలు ఉన్నాయి. దాన్ని అందరికీ మా వార్డు వాళ్ళందరికీ చూడడానికి నేను నిలబడుతున్నాను. వాళ్లకు అండగా ఉంటానని నేను కోరుతున్నాను. మాది గౌను గుర్తు. 4వ వార్డు భారీ మెజార్టీ తోటి బ్యాటి గుర్తుని గెలిపించాలని, గ్యాస్ పై గెలిపించాలని, అజీ మెజార్టీ తోటి గెలిపించాలని మేము కోరుతున్నాం. నేను మూటకొండూరు గ్రామంలో 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 8వ వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను. మా
సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బ్యాట్ గుర్తుకు అధిక ఓట్లు వేసి గ్యాస్ పొయ్యి గుర్తు నాది. గ్యాస్ పొయ్యి గుర్తుకు అలాగే సర్పంచ్ గుర్తు బ్యాట్ గుర్తుకు వేసి అధిక ఓట్లు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. 12వ వార్డు అభ్యర్థి మరియు నా యొక్క గుర్తు మరి గౌను గుర్తు భూమన్ల జయమ్మ శ్రీనివాస్ గారి గుర్తు బ్యాట్ గుర్తు వేసి విద్యావంతులుగా మేధావులుగా మూటకొండూరు ప్రజలంటేనే చైతన్యవంతులుగా పోరాటాల గడ్డ కాబట్టి అందరూ దయచేసి బ్యాట్ గుర్తుకు ఓటేసి నిత్యం ప్రజలు ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. జూకంటి పామిల నాది 10వ వాడ. నేను ఏ పని చేద్దామన్నా కానీ నేను ఊరుకు అభివృద్ధి చేద్దామని వచ్చిన. నా నుంచి కాకుంటే మీకు ఇస్తా అన్నాడు. నీ నుంచి కాలేదు మాకు ఇవి అన్నాం. బుగ్గ వేయమంటే వేయలే, తమ్మ వేయమంటే వేయలే, మీరు నువ్వు రోడ్ వేద్దామంటే వేయలే. ఈ రాయకుండపల్లి రోడ్డు డామర్ రోడ్డు ఓపిస్తా అన్నాడు, పోపియలే. బాత్రూంలో పాయకాన్లు బాత్రూంలు అడుగుతా అన్నాడు, నేను చేస్తా అన్నాడు. నువ్వు కట్టలేదని మేము అడిగితే మేము కడతామంటే అన్నాడు, మీ నుంచి కాదు నేను కడతా అన్నాడు. నేను ఊరికి అభివృద్ధి చేద్దాం అన్నాడు, మాకు చెయ్యలే. మేము నెమ్మర్లను గెలిస్తే మాకు ఒక్కరు కూడా ఒక పని చెప్పలే. ఆయనకి న్యాయం కాదు. ఉంగపల్లి సినిమాకు మాకు ఒక్కసారి ఇప్పుడు అవకాశం ఇయ్యి, మేము గెలిచి మేము మంచిగా చేస్తాం. భూమన్ల జయమ్మ శ్రీనివాస్ ఓటే ఇర్రి బాటి గుర్తుకే మన మొత్తం మీద సర్పంచ్గా గెలిపిస్తే హైదరాబాద్ లో ఉంటాడు, స్థానికంగా ఉండడు, ప్రజలకు అందుబాటులో ఉండడు, అనేక రకాల ఇబ్బందులు జరుగుతాయి. నన్ను గెలిపిస్తే ఇక్కడే ఉంటా, నా ఇల్లు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా, ఏ రాత్రైనా ఫోన్ చేయొచ్చు, అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నింటిలో ముందుకు తీసుకుపోతా, ఎమ్మెల్యే సహకారం ఉంది నాకు. ఎదుటి వాళ్ళకి గతంలో అధికార పార్టీ అండదండలు ఉన్నా కూడా ఎట్లాంటి అభివృద్ధి చేయలేకపోయిండు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిండు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండు, నన్ను గెలిపిస్తే అన్ని రకాల్లో ఈ మూటకొండూరు గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి భూమన్ల శ్రీనివాస్ జయమ్మ. చూద్దాం ఓటర్లు ఏం చేయబోతున్నారు.